మీది కాని పదవి మీద మీరు అంత ఆశ పెట్టుకున్నారంటే అది అత్యాశ కాదా కిరణ్ కుమార్ రెడ్డి గారు? దిగ్విజయ్ సింగ్ గారు మన రాష్ట్రాన్ని చీలుస్తున్నారు అన్న ప్రకటన చెప్పిన వెంటనే మీరు కూడా నేను రాజీనామా చేస్తున్నాను, ఇది అన్యాయము, కోట్ల మంది ప్రజలకు నేను అన్యాయం జరగనివ్వను అని మీరు ఆ రోజే రాజీనామా చేస్తుంటే అసలు ఈ విభజన ప్రక్రియ ఆ రోజే ఆగిపోయేది కాదా కిరణ్ కుమార్ రెడ్డి గారు? ఇప్పటికైనా నా ఆధ్వర్యంలో కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది, నన్ను క్షమించండి అని కోట్ల మంది సీమాంధ్ర ప్రజలకు క్షమాపణలు కోరి మీరు మీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయండి, కాంగ్రెస్ ఎంపీల చేత కూడా రాజీనామాలు చేయించండి, ఈ విభజన ప్రక్రియ ఎలా ఆగదో చూద్దాం. మన కర్మేమిటంటే ఒక వైపేమో తరంగాని ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకో వైపేమో అంతే తరంగాని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు గారు ఉన్నాడు. కోట్ల మంది గుండెలు రగిలిపోతున్న చంద్రబాబు గారిలో ఏ మాత్రం చలనం లేదు. ఎలా ఉంటుంది? అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబు గారు. తెలంగాణను ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసినట్టు తెలంగాణకి అనుకూలంగా లేఖను రాసిచ్చింది ఈ చంద్రబాబు గారే. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తుంది అంటే దానికి కారణము చంద్రబాబు గారు ఆ విభజనకు పలికిన మద్దతే. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక చారిత్రాత్మక తప్పిదం చేయబోతుంటే ఆ తప్పిదానికి కారణమై దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వంతుపాడిన ఈ చంద్రబాబు గారు కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. పట్ట పగలే ఇలా సీమాంధ్రలో గొంతు కోసి చంద్రబాబు గారు ఆత్మగౌరవ యాత్రలు చేస్తున్నారట. సీమాంధ్రలో గొంతు కోసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్రలో అడుగు పెట్టారని సీమాంధ్రులంతా చంద్రబాబు గారిని నిలదీయాలి. మీరు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేసి ప్రజల తరపున నిలబడి గొంతెత్తలేదని ప్రజలంతా చంద్రబాబు గారిని ఎక్కడికక్కడ నిలదీయాలి. అసలు మీకు తెలంగాణకు అనుకూలంగా లేఖని ఎందుకు ఇచ్చారు, ఎవరిని అడిగిచ్చారు, ఎవడబ్బ సత్తని ఇచ్చారు అని చంద్రబాబు గారిని ఎక్కడికక్కడ ప్రజలంతా నిలదీయాలి. ఆయన లేఖని వెనక్కి తీసుకునేంత వరకు, ఆయన రాజీనామాలు చేసి తన ఎమ్మెల్యేలు ఎంపీల చేత రాజీనామా చేసేంత వరకు నువ్వు సీమాంధ్రలో అడుగు పెట్టడానికి వీల్లేదని చంద్రబాబు గారిని తరిమి కొట్టాలి. మళ్ళీ ఆ యాత్ర పేరు ఆత్మగౌరవ యాత్ర అట. అసలు చంద్రబాబు గారికి ఆత్మ ఉన్నదా? ఆ వెన్నుపోటు ఆత్మకి ఒక గౌరవం అంటూ ఏడ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని రోజు గింజుకుంటే ఉంటాడు చంద్రబాబు గారు. నిన్న అన్నారట 1,00,000 కోట్ల అవినీతి జరిగితే కనీసం 1 రూపాయినా స్వాధీనం చేసుకున్నారా అని చంద్రబాబు గారు నిలదీశాడట.
ఇంటికి నిప్పు పెట్టి అగ్గి అగ్గి అని అరిచాడట ఒకడు. ఇంటికి నిప్పు పెట్టి మంట మంట నడిచినట్టు అసలు 1,00,00,000